కోనసీమ జిల్లా ముమ్మిడివరం దగ్గర గోదావరిలో 8 మంది గల్లంతైన ఘటనలో అమలాపురం ఆర్డీఓ మాధవిని స్థానికులు నిలదీశారు. ప్రమాదం జరిగి చాలా గంటలైనా అధికారులు సరైన చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరిలో స్నానానికి వెళ్లిన 8 మంది యువకులు గల్లంతయ్యారు. గల్లంతైన వారంతా కాకినాడ, రామచంద్రాపురం, మండపేటకు చెందిన వారిగా గుర్తించారు. ఘటనా స్థలాన్ని కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ సందర్శించారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రమాదం జరిగితే గాలింపు చర్యలు సరిగా లేవని కలెక్టర్ కు స్థానికులు చెప్పారు. ఎవ్వరు రాలేదండి, పోలీసులు కానీ రిస్క్ టీమ్ అని ఎవ్వరు రాలేదండి. మేము మా ఊర్లో వాళ్ళమే మేమే దిగి బాడీని మేము తీసుకున్నామండి. అదే రకంగా మేము చేయగలమండి. మీరు ప్రమాదం గురించి స్థానికులను ఎస్పీ బి కృష్ణారావు వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాత్రి కూడా గాలింపు చర్యలు చేపడతామని, ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని రప్పిస్తామని చెప్పారు. వలలు, గజ ఈతగాళ్లలో గాలింపు చర్యలు చేపడుతున్నామన్నారు. అంతేకాకుండా జనరేటర్ ఏర్పాటు చేసి లైటింగ్ సౌకర్యం కల్పించాలని ఆదేశించామని ఎస్పీ తెలిపారు. బయలుదేరారు.